నమస్కారం. వెల్కమ్ టు విజీ రెయిన్బో ఛానల్. ఇవాళ సింపుల్గా జీరా మసాలా రైస్ ఆయిల్ లేకుండా చెప్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ కర్డ్తో నంచుకొని తినచ్చు. ఫస్ట్ ఏం చేయాలంటే ప్యాన్ తీసుకోవాలి. తర్వాత అందులో ఏంటంటే ఇంకా ఆయిల్ ఏమి వేయద్దు, డైరెక్ట్ వాటర్ వేసేయాలి. వాటర్ బాగా మసలేక ఫస్ట్ బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, ఇలాయచీ, తర్వాత ఏమో లవంగం, ఇలాయచీ, స్టార్ పువ్వు వేసి జీలకర్ర వేసి ఉప్పు, కారం, తర్వాత గరం మసాలా, తర్వాత ఏంటి మనది కూర మసాలా, ఇవన్నీ వేసి బాగా మరగనివ్వాలి. మరుగుతుండగా ఈ లోపల మనం బియ్యం కడిగేసి పెట్టాను. మరుగుతున్నప్పుడు మనం ఈ బియ్యం వేసామంటే ఇప్పుడు నేను జీరా రైస్ అన్నాను కాబట్టి తర్వాత జీలకర్ర ఎక్కువ వేసుకోండి, సరేనా? మళ్ళీ చెప్తున్నా. ఇందులో నీళ్ళు ముందు వేసి మరగనివ్వండి. మరుగుతుండగా అది పులావ్ ఆకు, దాల్చిన చెక్క, స్టార్ పువ్వు, లవంగం, ఇలాయచీ, వీటితో పాటు జీరా రైస్ అన్నాను కాబట్టి ఎక్కువ జీలకర్ర, తర్వాత ఉప్పు, కారం పౌడర్స్ ఏమో గరం మసాలా, తర్వాత కారపొడి, ఉప్పు కారం కాబట్టి కారపొడి, తర్వాత కొంచెం మన అదేంటి కూరపొడి ఇవి వేసి బాగా మరగనివ్వండి. తర్వాత జీరా రైస్ అన్నాను కాబట్టి జీరా కారం రైస్ అన్నాను కాబట్టి బాగా మరుగుతుండగా అప్పుడు చూపెట్టాను కదా, బియ్యం కడిగి పెట్టాను. ఆ బియ్యం ఇందులో వేస్తే మరిగాక ఇన్స్టెంట్ జీరా కారం రైస్ వితౌట్ ఆయిల్ రెడీ అయిపోతుంది. మనం పెరుగు కానీ దేనితోనే కూడా నంచుకొని తినేయచ్చు. సింపుల్ ఇన్స్టెంట్ అన్నమాట. ఓకేనా? కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేయండి. తర్వాత లిటిల్ పెప్పర్ పౌడర్, మిరియాల పొడి బాగా కలపండి. ఇవన్నీ వేయడం వల్ల ఏమవుతుందంటే మంచి మసాలా ఫ్లేవర్ వస్తుందన్నమాట నీళ్ళు మరుగుతున్నప్పుడు. అందుకే దీన్ని నూనె లేకుండా జీరా మసాలా రైస్ అంటారు. చాలా బాగుంటుంది పెరుగుతో నంచుకొని తింటే. సో మసలేక అప్పుడు రైస్ వేసేయడమే. మరుగుతుంది కాబట్టి కొంచెం రైస్ నేను 2.5 గ్లాస్ కొలుచుకున్నాను. ఒక్కొక్క గ్లాస్కి నేను ఏం చేస్తాను అంటే 3 పోస్తాను వాటర్. సో అట్లా ఏంటంటే కరెక్ట్గా 336 ప్లస్ 7.5 వాటర్ పోసాను అనమాట. ఇప్పుడు బాగా ఒకసారి కలిపేసి మొత్తం అయిపోయాక ఒకసారి చూపెడతాను, సరేనా? ఇది నూనె లేకుండా. కింద నూనె ఉంది కానీ ఏమైందంటే ఒక బాటిల్ తీయడానికి రావట్లేదు. బాబు ఏమో పడుకున్నాడు, ఆఫీస్ వచ్చాక తీయించాలి. అందుకని ఆకలిస్తుంటే దేనికైనా నూనె కావాలి కదా. నేను అన్నం పప్పు ఉండాను ప్లెయిన్, కానీ ఇంకా వేళ సరే అని ఇట్లా నూనె లేకుండా జీరా మసాలా రైస్ చేసి అట్లా టైంకి ఏదో ఒకటి వండేస్తూ ఉంటాను అన్నమాట. సరే అయిపోయాక రైస్ మళ్ళీ నూనె లేకుండా జీరా కారం రైస్ రెడీ. ఇందులో ప్లెయిన్ పెరుగు నంచుకొని తిని పక్కన ఉల్లిపాయలు నంచుకొని తింటే కాంబినేషన్ అదిరిపోతుంది. సో ఇవాళ మడిన నూనె లేకుండా జీరా కారం రైస్ ఆ ఫ్రైడ్ రైస్ కర్డ్తో, పెరుగుతో అండ్ ఆనియన్స్ నంచుకొని. ఓకేనా? సో ఇట్లా ఇన్స్టెంట్గా మనం ఏం చేయాలంటే ఏది ఉంటే దాంతో ఇల్లు గడిపేయాలి. అది లేదు ఇది లేదని ఏం లేదు, నాటులతో నేను గడిపేస్తాను. అది సంగతి. సో సింపుల్గా నూనె లేకుండా జీరా ఫ్రైడ్ రైస్ విత్ కర్డ్ అండ్ ఆనియన్స్. ఐ హోప్ ఇది నచ్చిందని అనుకుంటాను. మీ అందరికీ ఇది నచ్చితే సింపుల్గా ట్రై చేయండి. పిల్లల టిఫిన్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది. సో నా ఛానల్ విజీ రెయిన్బో ఛానల్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే కమెంట్ చేయండి. ఓకేనా? మళ్ళీ మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. ఇట్లు మీ విజయలక్ష్మి. సరేనా? I hope you like the video.
నచ్చిందని అనుకుంటాను. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటాను. తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి. నూనె లేకుండా జీరా ఫ్రైడ్ రైస్ ఆర్ కారం రైస్ విత్ కర్డ్ అండ్ ఆనియన్స్ చాలా బాగుంటుంది. అయితే అది కూడా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. సింపుల్గా ఉన్న ఇంగ్రీడియంట్స్తో చేశాను. ఓకే, సో ఉంటాను. బాయ్.